ఏ వ్యక్తి అయినా కూడా హృదయము వెలిగించబడాలి, అతడు మారు మనసు పొందాలి, మంచిగా బ్రతకాలంటే ముందుగా మరణించినటువంటి వ్యక్తికి జీవం రావాలి. ఇది ఒక ప్రాసెస్, ఉత్తూరుకున ఏమీ రావు. ముందుగా మరణించిన వ్యక్తికి ఎలా ఉండాలి? జీవం రావాలి. ఎందుకు మరణించిన వ్యక్తిగా ఉన్నాడో? అతడు చేసినటువంటి పాపముల కారణంగా, తప్పిదముల కారణంగా, దేవుణ్ణి నమ్మనందున, లేకపోతే లోకంలో వ్యతిరేకంగా చెడు వ్యసనాలకు బానిసగా మారినందున, తను చేసినటువంటి తప్పులు, తప్పిదములు, లోపముల కారణంగా ఆ వ్యక్తిలో నివసించేటువంటి దేవుడు అతనిలో లేకపోవట చేత అతని ఆత్మ ఏమైపోయింది? మరణము పొందినదిగా ఉంది. అనగా సత్తువ లేనిదిగా, కోపాలు ఉన్నదిగా, పనిచేయనదిగా ఉన్నది. ఎందుకంటే ఈ ఆత్మ ఎవరు అనుగ్రహించాడు? మనకి దేవుడే అనుగ్రహించాడు. దేవుని యొక్క ఆత్మ దేవునిగా ఉండి పనిచేయాలి అంటే ఈ వ్యక్తి ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. కాబట్టి ముందుగా ఈ మరణించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ కుమిలిపోయినటువంటి ఆత్మ, లేకపోతే కోమాలో ఉన్నటువంటి ఆత్మ జీవము కలగాలి, లేవాలి అనుకుంటే ముందుగా ఏం చేయాలి? వాక్యాలను వినాలి, దాన్ని అంగీకరించాలి, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం రావాలి, యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి, నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ చనిపోయినటువంటి ఆత్మకు దేవుడు ఏం చేస్తాడు? జీవమునిస్తాడంట. మరలా మరణంలోనికి రాకుండా జీవంలోనికి దాటించబడేలా చేస్తాడంట. ఈ జీవంలోకి దాటిన వాడు అలాగే జీవములోనే శాశ్వత కాలం బ్రతకాలి అనుకుంటే మరలా ఏం కలగాలి? అతని హృదయంలోనికి ప్రవేశించినటువంటి వాక్యము ద్వారా వెలుగు రావాలి. జీవం వచ్చేస్తేనే అయిపోదు జీవితం, ఆ జీవాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి బ్రతికించబడమే గొప్ప సంగతి. పిల్లడు పుట్టేస్తాం సంబరం కాదు, జీవితాంతం బ్రతకడం సంబరం. ఆత్మ బ్రతికి ఉండడం, బ్రతికిగా జీవం పొందడం సంబరం కాదు, కానీ జీవం అనేటువంటిది శాశ్వత కాలం కొనసాగించడం సంబరం. ఆ శాశ్వత కాలమైనటువంటి జీవాన్ని కొనసాగించాలి అనుకుంటే ఈ ప్రవేశిస్తున్నటువంటి వాక్యము వెలుగునివ్వాలి. హల్లెలూయా. ఎందుకు వెలుగునివ్వాలి? చెప్పాలి. ఎందుకు వెలుగునివ్వాలి? వాక్యానుసారంగా బ్రతికించబడాలి అనుకుంటే మనుష్యునిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా అతడికి తెలియపరుస్తూ ఉండాలి. ఈ తెలియపరచబడాలంటే హృదయంలోనికి ఎప్పుడైతే వాక్యము ప్రవేశించిందో, ఈ ప్రవేశించినటువంటి వాక్యం అతని జీవితానికి వెలుగుగా మారుతుంది. ఎప్పుడైతే ఇలా వెలుగుగా మారిందో, ఒక తప్పిదము చేసినా, ఒక లోపం చేద్దామనుకున్నా, ఏ పాపంలో పడిపోదామనుకున్నా, వెలుగుగా ఉన్నాడు గనుక, వెలుగుగా ఉన్నారు గనుక సమస్తము కూడా అది రైటా రాంగ్ అనేటువంటిది తెలియపరచబడతా ఉంటుంది. ఇలా తెలియపరచబడినప్పుడు ఆ వ్యక్తి తన జీవనములో ముందుకు కొనసాగగలడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలడు. రోజు రోజుకి కూడా ఆత్మ ఫలాలు ఫలించే వ్యక్తులుగా మారగలుగుతారు. ప్రేమ లేనివాడు ప్రేమ కలిగి ఉంటాడు, సహనం లేనివాడు సహనం కలిగి ఉంటాడు, సెల్ఫ్ కంట్రోల్ లేనివారు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారు, ద్వేషం కలిగిన వాడు ద్వేషం లేనివారిగా ఉంటారు, పగ కలిగిన వారు పగ లేనివారిగా ఉంటారు, చెడుగా బ్రతికేవారు మంచితనము కలిగి జీవిస్తారు, సహాయం చేయాలని కీడు చేయ తలంపులు కలిగిన వారు మేలు చేసే తలంపులు కలిగి ఉంటారు. అనగా శరీర సంబంధమైన ఫలములన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఫలములన్నిటినీ కూడా కలిగి ఉన్నవారిక రోజు రోజుకి ఒక్కొక్క ఫలం విషయంలో అభివృద్ధి చెందుతారు. ఒకేసారి ఎవరు కూడా అన్ని ఫలాలు కాయరు. రోజు రోజుకి కూడా మొత్తానికి ఫలిస్తూనే ఉంటారు. అనగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ తన జీవితాన్ని, తన జీవనాన్ని ముందుకు కొనసాగించాలనుకున్నప్పుడు ఇలాంటి ఫలాలనే ఫలించేవారుగా ఎదుగుతారు. హల్లెలూయా.